సార్ చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించిన కార్యకర్తల నుంచి నేతల వరకు అందరికి ధన్యవాదాలు తెలిపే మీటింగ్ లో ఇంతకు ముందు టెండర్ లో పాల్గొని ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామన్నారు. అయితే ఈ రోజు మాత్రం వాళ్ళని జైల్లో పెడతామనే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు అనూహ్యమైనవి. దీని ప్రభావం ఖచ్చితంగా ఎవరైతే టెండర్లో పాల్గొంటారో వాళ్ళ మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టు నిన్నటి వరకు ఏమన్నారు? మేము పోరాడతాం, చివరి వరకు పోరాడతాం, మా పోరాటాన్ని ప్రజల ఆకాంక్షల్ని లెక్క చేయకుండా అధికారం ఉందనే పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దాన్ని పెడితే మేము అధికారంకి వచ్చిన వెంటనే దాన్ని తీసుకుంటాము, ప్రభుత్వ పరం చేస్తాము అన్న ప్రకటన కొంతమేరకు ప్రైవేట్ వ్యక్తుల మీద పడింది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టడం, కొంత దాంట్లో చొరవ చూపి దాంట్లో పెట్టి 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకొని తర్వాత జగన్ గారు అధికారం దాన్ని తీసుకుంటే మనకు వేస్ట్ అనే భావన మాత్రమే ఉండేది. ఇక్కడ కార్యకర్తల్లో ప్రజల్లో ఒకవేళ వీళ్ళు ముందుకు వెళ్ళినా కూడా 1-2 ఏళ్ళు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి రేపు జగన్ గారు వస్తే తీసుకుంటారనే ఆత్మవిశ్వాసంతో వాళ్ళు 4 లక్షల సంతకాలు పెట్టారంటే ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వ అజమాయిషిలోనే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ ఉండాలని, ఏదైతే టీచింగ్ హాస్పిటల్ ఉండాలని కోరుకుంటున్నారో అది ఆయనకు నైతిక బలం ఇచ్చి ఎక్కడి వరకు తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ముందు తీసుకెళ్లారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని జైల్లో పెడతాము అనే వరకు దాన్ని తీసుకెళ్లాడు. అంటే దీని ఉద్దేశం దాదాపు ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా రావడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పూర్తి అయ్యేసరికి 2 ఏళ్ళు పడుతుంది. రేపు విచారణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిపై జైల్లో పెట్టారనుకోండి, ఎవరికి వచ్చిన రిస్క్ ఇది? ఎందుకంటే అవకాశం ఉందా? ఒక 2-3 తోటలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు పీపీ పద్ధతులు ఏంటి? ప్రభుత్వ షేర్ ఎంత, ప్రైవేట్ వ్యక్తుల షేర్ ఎంత, లేదా లాభం ఎంత, నష్టం ఎంత, దీంట్లో భాగస్వామ్యం ఎంత రావాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ల్యాండ్ ప్రభుత్వాన్ని, పర్మిషన్ ప్రభుత్వం తీసుకొచ్చింది, బిల్డింగు వాళ్ళే కడుతున్నారు, పైపెచ్చు కాలేజీలు ప్రారంభమైన తర్వాత 2 years పాటు దాదాపు 120 కోట్లు విలువ చేసే డబ్బుల్ని ఒక్కొక్క కాలేజీకి 2 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లిస్తుందండి. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు భరించి, ప్రభుత్వం బిల్డింగ్లు పూర్తి చేసి, ప్రభుత్వం పర్మిషన్ తీసుకొచ్చి దీంట్లో వాళ్ళు మెయింటెనెన్స్ పేరుతో తీసుకొస్తే ఇదేదో స్కామ్ ఉంది. ఎట్లా స్కామ్ అంటారు? ఈ 120 కోట్ల గురించి పదే జగన్ గారు చెప్తున్నారు. ఒక్కొక్క కాలేజీకి 120 కోట్లు ఇస్తున్నారు, ఇది ఎదురు కట్టనము ఎవరికి? ప్రైవేట్ కాలేజీలకి. కాబట్టి 120 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీ చొప్పున అంటే 1200 కోట్ల రూపాయలు దీంట్లో తీసుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున స్కామ్. అంటే ఈ 120 కోట్లు వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి వీళ్ళేమన్నా కిట్ ప్రోకో ప్రకారం తీసుకుంటారని అలిగేషన్స్ వస్తాయా చూడాలి. కానీ ఏదైనప్పటికీ ఈ పేరుతో విచారణ ప్రారంభించారనుకోండి, ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది కదా. ఇది అవసరమా మాకు అనే భావన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తులు ఏదైతే తీసుకోవాలని ముందుకు వస్తున్నారో ప్రైవేట్ సంస్థలు వాళ్ళకి చేసిన ఈ హెచ్చరిక, జైలుకు పంపిస్తారని హెచ్చరిక, తిరిగి తీసుకుంటామనే దాంతోనే కొంత మనకెందుకులే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జైలుకు పంపిస్తానడంతో కొంచెం భయపడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఖచ్చితంగా కొత్తగా దీంట్లో ఎవరైతే టెండర్లు తీసుకున్నారో వాళ్ళ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ జగను జైలుకి పంపిస్తానే వ్యాఖ్యలు అధికార పార్టీ ఎదురు దాడి చేయదంటారా? ఇప్పుడు జగన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే ఇట్లా బెదిరిస్తున్నాడు వాళ్ళని అని చెప్పి అందంటారా? ఎదురుతారు కదా. మీ ప్రశ్న చాలా వాల్యూ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీ దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుందంటే ఇప్పటికడే ఏమంటున్నారు? ఓడిపోయిన తర్వాత కూడా పారిశ్రామికవేత్తలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు కానీ మేము వచ్చి పెట్టుబడులు పెడతాము, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, రాడని గ్యారెంటీ ఏంటి అనే మాటలు పారిశ్రామికవేత్తలు ఎక్కడైనా అడుగుతున్నారు. అంటే మళ్ళీ జగన్ వస్తే మేము పెట్టుబడులు పెట్టలేమన్నంత భయానక వాతావరణం ఉంది పారిశ్రామికవేత్తలని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ కొంతకాలం వచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు? ఇంకా రానేమో, భయపడాల్సిన అవసరం లేదు, అసలు ప్రైవేటు పెట్టుబడిదారులు మళ్ళీ జగన్ రాడని మీరు బాండ్ పేపర్ రాసియండి అని అంటున్నారు. అంటే జగన్ అంటే అట్లా భయపడుతున్నారు, పెట్టుబడిదారులు తరిమేస్తాడు అనే ప్రచారం ఇంతవరకు చేసినారు. ఇప్పుడు ఏమంటారు? మీరన్న ప్రశ్న అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఈ మెడికల్ కాలేజీలకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఈయన బెదరగొడుతున్నాడు, అరెస్ట్ చేస్తామంటున్నాడు, దీని కారణంగా ఇతర పెట్టుబడిదారులు కూడా రారు, వాళ్ళని ఎట్లా బెదిరిస్తాడేమో ఇప్పటికే ఆ భయం ఉంది అనే దాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆత్మరక్షణలు ఏడబడుతుందంటే ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ మెడికల్ కాలేజీల్లో పీపీఐ పద్ధతిలో ప్రైవేటు వరకు వెళ్ళకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయం ప్రభుత్వం కూడా గుర్తించేది ప్రైవేట్ కాదని వేస్తా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి వస్తుంది. రెండోది డొల్లతనం ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఉదాహరణ మీరు హైదరాబాద్లో ఉంటారు,
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రైవేట్దా పబ్లిక్దా? తెలంగాణ వాటా ఉంది, ఎయిర్ ఇండియా వాటా ఉంది, జిఎంఆర్ వాటా ఉంది. ఆ జిఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారా? జిఎంఆర్ అని అంటారు. కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఏదో ఉంటుంది, వాళ్ళు జస్ట్ పేరు వేసుకుంటారంటే కుదరదు కదా. దాంట్లో పర్సంటేజ్ బట్టి వాళ్ళ లాభాలు ఉంటాయి. సో అట్లే ఇది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది అనే విషయం ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఇందులో 1 కోటి మంది సంతకాలు పెట్టారు. 1 కోటి మంది మద్దతు ఉంది కదా, ప్రైవేట్ వ్యక్తులకు పోకూడదని కోరుకుంటున్నారు కదా. సో ఇదే ఆయుధంగా చేసుకుని దీన్ని తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తామని హెచ్చరిక చేస్తే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు, ఎట్లయినా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని కోరుకునే ధోరణి ఉంది కాబట్టి ఆ ధైర్యంగా ఆ ప్రకటన చేయగలరు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకటి చేయొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది విద్యా సంస్థలు ఉన్నాయి కదా, విద్యాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళకి నమ్మకం ఉంది కదా మళ్ళీ జగన్ రాడు చెప్తున్నారు కదా, ఇంకా జగన్ రాని 15 ఏళ్ళు అంటున్నారు కదా, 15 ఏళ్ళు ఇదే ఉంటుందన్నారు కదా. కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీతో బాగుండే పారిశ్రామికలు లేదా వాళ్ళ దగ్గర ఉండేటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు ముందుకొచ్చి దీన్ని తీసుకొని జగన్ ఏమి చేయలేడు, జగన్ రాడు, ఏమీ చేయలేడు, ఇదిగో భరోసా మాది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సరే మేము తీసుకుంటున్నాం చూడు, ప్రైవేట్ కాలేజీలు మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా రండి అని భరోసా ఇవ్వండి, ఈ విమర్శలు చేసేటప్పుడు ఆ భరోసా ఇవ్వండి అని జగన్ అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకటన ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలని ఆలోచింపజేసే విధంగా, పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా రాష్ట్రంలోని అన్ని పెట్టుబడిదారులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెట్టుబడిదారులను కూడా ఇంతవరకు హెచ్చరించలేదు. పైపెచ్చు ఆదాని లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఇంకెవరు వస్తారని వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఒక పారిశ్రామికవేత్త విషయంలో ఒక అరెస్ట్ వరకు వెళ్తే ఇట్లా చేస్తే ఇంకెవరు వస్తారని చెప్పినాడు. కాబట్టి ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే మాట్లాడినాడు. ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఖాదీలు, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి, ప్రభుత్వం టేకప్ చేయాలనుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకోవడానికి వస్తున్న వాళ్ళు, దీనికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో దాన్ని మేము అట్లాంటి వాళ్ళు ఉన్న ముందుకు వస్తే అవసరంతో అంత దూరంగా వెళ్తామని చెప్తున్నారు. దీంట్లో ఏదో కిట్పోక ఉంది, అవినీతి ఉందని అంటున్నారు కాబట్టి, సో ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఆ అరెస్ట్ వరకు చేస్తారనే వరకు హెచ్చరిక వెళ్ళాడు. ఆ రకంగా ప్రజల్లో మీ ఆకాంక్షలకు అనుగుణంగా అంత దూరం అని వెళ్తాను అని వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వచ్చే వాళ్ళకి హెచ్చరిక చేశాడు, మేము దీన్ని వదలము అని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. మీరు అన్నట్టు ఆ ప్రశ్న కూడా వాళ్ళు చేస్తారు. అయితే మిగతా విషయాల్లో సక్సెస్ అయినట్టుగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హెచ్చరికలు ఎదురుదాడి చేయడానికి ప్రభుత్వానికి అంత సులభం కాదు. ఓకే సార్, ఈరోజు గవర్నర్ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ గవర్నర్ గారు పాజిటివ్గా స్పందించారు అని అన్నారు. ఇది ఏమైనా గవర్నర్ గారు కేంద్రం వరకు తీసుకెళ్లి ఇక్కడ రాష్ట్రంలోని పార్టీని ఏమన్నా హెచ్చరించే అవకాశం ఉందంటారా, మోడీ గాని అమిత్ షా గారు గాని? అవకాశం లేదు. గవర్నర్ గారి పాత్ర ఏంటంటే ప్రభుత్వానికి చూసిస్తారు, నాకు ఇంత ఎవరైనా రిప్రజెంటేషన్ పంపిస్తే ప్రభుత్వానికి రెఫర్ చేస్తారు. తన అభిప్రాయం చెప్పే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా రాజకీయ జోక్యాలు చేసుకోరు. ఏదైనా గవర్నర్కి ముఖ్యమంత్రికి మధ్య కాంట్రడిక్షన్ ఉంది అనుకోండి, గవర్నర్కి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి తేడాలు వచ్చింది అనుకో, ఇప్పుడు తమిళసై గారు తెలంగాణ ఇట్లాంటి ఉండింది కదా, తమిళనాడులో రవి గారు ఇట్లాంటి ఉండింది కదా, ఇట్లాంటి ఏదైనా ఉంటే ఇట్లాంటి వాటిని ఆధారం చేసుకుని రాజకీయం చేస్తారు. అట్లాంటి వాతావరణం పైపించి కేంద్రం రాష్ట్రం కలిసే ఉన్నారు కాబట్టి ఈ గవర్నర్ గారు నాన్ కాంట్రవర్షియల్గా ఉంటారు కాబట్టి మానసికంగా జగన్ గారు చెప్పినట్టు ఇది మంచిది కాదేమో అని ఆయనతో అనుండొచ్చేమో, కానీ ప్రభుత్వానికి మాత్రం ఉపసంహరించుకోమని కానీ ఇంకోటి కానీ చెప్పరు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్రజెంటేషన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తారు, దీన్ని పరిశీలించండి అని. ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి పరిశీలించి ఏం చేయాలనేది ప్రభుత్వ ఇష్టం. అట్ ద సేమ్ టైం కేంద్రానికి కూడా దృష్టికి తీసుకెళ్లానని జగన్ గారు చెప్పుంటే కేంద్రం దృష్టికి కూడా ఇట్లాంటి ఒక రిప్రజెంటేషన్ నాకు వచ్చింది మీ దృష్టి, ఎందుకంటే కేంద్రం నిధులు 40% ఉన్నాయి, అప్పుడు కేంద్రానికి పంపించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఏమన్నా ప్రత్యేకించి దీంట్లో ఏమైనా మతలబులు ఉన్నాయని అడిగితే తప్ప గవర్నర్ గారు ఇండివిజువల్గా అయితే దీనిపైన స్పందించరు.